తెలంగాణలోని మెడికల్ కాలేజీ సీట్ల కుంభకోణంపై ఈడీ కొరడా జులిపించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల ఆస్తులను తాజాగా ఈడీ అటాచ్ చేసింది. 5.34 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ ప్రకటించింది. బ్రోకర్లతో కలిసి కాలేజీలోని మేనేజ్మెంట్ కోటా సీట్లను బ్లాక్ చేసి సాధారణ ఫీజు కంటే 3 రెట్లు అధికంగా వసూలుకు పాల్పడుతున్నారన్న అభియోగాలు ఉన్నాయి. నీట్ పరీక్షలో టాప్ ర్యాంక్ వచ్చిన వారి సర్టిఫికెట్లతో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని సీట్లను బ్లాక్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చల్లిమేడ ఆనందరావు మెడికల్ సైన్సెస్ కాలేజ్కి చెందిన 3.33 కోట్లు, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్కి చెందిన 2.01 కోట్లు, అలాగే మల్లారెడ్డికి మెడికల్ కాలేజ్కి చెందిన 1.475 కోట్ల రూపాయలను ఈడీ అటాచ్ చేసింది. తాజాగా మల్లారెడ్డి కాలేజ్కి చెందిన 2.89 కోట్ల రూపాయలను బ్యాంక్ బ్యాలెన్స్లను సైతం ఫ్రీజ్ చేసింది ఈడీ. ఇప్పటి వరకు మెడికల్ కాలేజీలకు చెందిన 9.71 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, తెలంగాణలో పీజీ మెడికల్ కాలేజ్ కుంభకోణంపై ఈడీ దర్యాప్తును ప్రారంభించుకోవచ్చు. ఇప్పటికే 2 పర్యాలు కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సంబంధించిన కాలేజీలపై సోదాలు నిర్వహించి పూర్తిలో ఆస్తులు కూడా తీసేసింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇవాళ అంటే నిన్న సాయంత్రం సమయానికి 5.34 కోట్లకు సంబంధించి ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసుకుంది. అయితే పలువురు బ్రోకర్లతో కలిసి మేనేజ్మెంట్ సీట్లకు సంబంధించి బ్లాక్ చేసి పూర్తిలో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా సీట్లన్నీ భర్తీ చేస్తున్నారు. దీని వెనుక భారీగా సొమ్మును చేస్తున్నారని కూడా ఇప్పటికే ఈడీ గుర్తించిన నేపథ్యంలో మేనేజ్మెంట్ కోటాలో జరిగినటువంటి సీట్ల భర్తీకి సంబంధించి సీట్లను బ్లాక్ చేసిన ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి ఆరా తీసింది. పూర్తిలో దాదాపు 9 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇలా దండాసన సాధించినందుకు ఈడీ అధికారులు గుర్తించారు. అయితే సాధారణ ఫీజు కంటే 3 రెట్లు అధికంగా ఫీజు కూడా వసూలు చేసినట్టుగా కాలేజ్ యాజమాన్యం సంబంధించిన ఏదైతే సీట్లు కూడా పూర్తిలో ఈడీ అధికారులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి చల్మెడ ఆనందరావు మెడికల్ సైన్సెస్ కాలేజ్ సంబంధించి 3.31 కోట్లతో పాటు ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సంబంధించిన 2.1 కోట్లతో పాటు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ సంబంధించిన 1.45 కోట్లకు సంబంధించి ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేస్తుంది. అయితే మల్లారెడ్డి కాలేజ్ సంబంధించిన 2.89 సంబంధించిన బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పూర్తిలో ఈడీ గతంలో కూడా ఫ్రీ చేసిన పరిస్థితి ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం అన్ని మెడికల్ కాలేజీలకు సంబంధించి 9.71 కోట్లకు సంబంధించిన ఆస్తులు కూడా అటాచ్ చేసి ఇంకా దర్యాప్తు కొనసాగించాలని ఈడీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రైట్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.